భూగ్రహం మీద మరొక అద్భుతమైన ఆవరణ వ్యవస్థ. సముద్రము నుంచి వీచే తేమ గాలుల నుండి మేఘాలు రూపొందుకోవడం, వర్షపాతం కురవడం అనేది భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన భౌతిక వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారానే వర్షం నమోదవుతుంది. జీవుల మనుగడకు ఈ వర్షము చాలా కీలకమైనది. సాధారణంగా భూమిపై 3 రకాల వర్షపాతం నమోదవుతుంది: సమ్మోహన వర్షపాతము, పర్వతీయ వర్షపాతము, చక్రవాత వర్షపాతము. సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి తుఫానులుగా మారి అవి తీరాన్ని తాకుతాయి. దీనివల్ల గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీన్నే మనం చక్రవాత వర్షపాతము అంటాం. అదేవిధంగా సముద్రం మీద నుంచి వీచే గాలులు, తేమ గాలులను పర్వతాలు, పర్వత శ్రేణులు అడ్డుకోవడం వల్ల వర్షం కురుస్తుంది. ఈ వర్షాన్ని మనం పర్వతీయ వర్షపాతం అంటాం. వాతావరణంలో ఆర్ద్రత సంతృప్త స్థితికి చేరినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గితే వాతావరణంలో ఉండే నీటి ఆవిరి చల్లబడి ద్రవీభవనం చెంది వర్షం కురుస్తుంది. దీన్నే మనం సంవహన వర్షపాతము అంటాం. సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో ఇటువంటి వర్షపాతము నమోదవుతుంది. భారతదేశము యొక్క ఉనికి ముఖ్యంగా ద్వీపకల్పం త్రిభుజాకారంలో ఉండడం వల్ల భారతదేశం ఉష్ణమండలంలో ఉండడం వల్ల అతిపెద్ద భూభాగమైన ఆసియా ఖండానికి దక్షిణంగా ఉండడం, ఇంకో వైపున భారతదేశానికి అతిపెద్ద సముద్ర జలరాశి హిందూ మహాసముద్రం ఉండడం, ఈ హిందూ మహాసముద్రానికి సంబంధించిన తూర్పు శాఖ బంగాళాఖాతము, పడమటి శాఖ అరేబియా సముద్రం మధ్య ఇది త్రిభుజాకారంలో ఉండడం వల్ల మన దేశానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శీతోష్ణ స్థితి వ్యవస్థ ఏర్పడింది. అదే ఋతుపవన వ్యవస్థ. అందుకే భారతదేశాన్ని ఋతుపవన మండలము అంటాం. ఋతువులను అనుసరించి మన దేశంలో వర్షాలు కురుస్తాయి. ఈ సముద్రము నుండి తేమ గాలులు భూ అంతర్భాగంలోనికి వీచి అవి వర్షానికి కారణమవుతాయి. ప్రధానంగా అరేబియా సముద్రంలో జూన్ మాసంలో ఋతుపవనాలు ప్రవేశించి దేశమంతా విస్తరించి అరేబియా సముద్రం మీదుగాను ఇటు బంగాళాఖాతం మీదుగాను జూన్ మాసంలో ఋతుపవనాలు దేశ అంతర్భాగంలోనికి ప్రవేశించి దేశమంతా విస్తరించి వర్షపాతానికి కారణమవుతాయి. దాన్నే మనం నైరుతి ఋతుపవన కాలం అంటాం. తర్వాత నవంబరు, డిసెంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫానుల కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి. దీన్నే మనం ఈశాన్య ఋతుపవన కాలము అంటాం. ప్రస్తుతము ఇది ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ సముద్రము తుఫానుల సమయంలో భీకరమైన ఆకృతిని దాలుస్తుంది. భారీ ఎత్తున అలలు ఏర్పడతాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో మనం చూస్తున్న ఈ బంగాళాఖాతంలో ప్రధానంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు, నవంబర్ మాసంలో అల్పపీడనాలు ఏర్పడి అవి క్రమంగా బలపడి వాయుగుండాలుగాను తుఫానులుగా మారి ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతాయి. గత సంవత్సరము తుఫానుల సీజన్లో మైచుంగ్ తుఫాను దక్షిణ కోస్తా మీద ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా ప్రస్తుత తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.